మిషన్ భగీరథ కానీ ఒకటి కాదు రెండు కాదు 250 స్కీములు గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. అలాంటి రాష్ట్రము మనకు అలాంటి అధికారము ఉన్న ప్రభుత్వం కావాలా? లేకపోతే కరెంటు లేకుండా, కళ్యాణ లక్ష్మి లేకుండా, రైతు బంధు లేకుండా, రైతులకు ఇన్సూరెన్స్ లేకుండా, మరి పెన్షన్ లేకుండా ఉన్నటువంటి ప్రభుత్వాలు మనకు కావాలా? నేను అనుకుంటున్న గ్రామాలలో ఒకటే నిర్ణయం తీసుకొని మీరు అందరూ కూడా, నేను చూస్తున్న గ్రామాలలో సార్ మన పార్టీ టీఆర్ఎస్, మన తెలంగాణ కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్, ఈ పార్టీ మనది, మన ఆత్మగౌరవం మనకు, ఆ పార్టీని తప్ప మనకి ఇంకెవరు కాపాడలేరనేటువంటి విషయము ప్రతి ఒక్కరి నోటి నుంచి వింటున్నా. కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మీటింగ్ అయిన తర్వాత మరి ప్రతి ఒక్కరు ఈ 1 నెల 20 రోజులు మరి రాత్రి పగలు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళ కళ్ళబొల్లి మాటలు నమ్మకుండా మన పార్టీని కాపాడుకొని మళ్ళీ మనం టీఆర్ఎస్ పార్టీని గెలిపించి ఈ జిల్లాలో ఇంతకుముందు ఏదో 9 మంది ఎమ్మెల్యేని గెలిపించినామో, మన పార్లమెంట్ సభ్యులను గెలిపించినామో, అదేవిధంగా జిల్లా పరిషత్ గెలిపించినామో, ఇవన్నీ కూడా మళ్ళీ ఈ జిల్లాలో గెలిపిస్తారనే ఆశతోనే, నమ్మకంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఆశీర్వాద సభ నిజామాబాద్ పెట్టడం మన అదృష్టంగా భావిస్తూ, మరి మీరందరూ కూడా మన గుర్తు కారు గుర్తు కోటేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మనవి చేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరూ పిడికిలెత్తి